వీడియో. సో 2025 అయిపోయింది, మనం ఇప్పుడు పోబోతున్నాం 2026కి. అచ్చా ठीक है समझ गया. రే న్యూ ఇయర్ వచ్చింది, నీ లైఫ్ లోకి లైట్ ఇంకా రాలేదా? లైటే ఇక ఒక్క నిమిషం. రాట్లేనే. సో లైట్లు అయితే లైఫ్లోకి వచ్చేసినాయి, కానీ ఈరోజు 31 డిసెంబర్, కానీ మా దగ్గర ఎటువంటి ప్లాన్స్ లేవు. అరే మామ ప్లాన్ ఏమైనా అంటే మా వాళ్ళందరూ ఒక్కొక్క మాట చెప్పి తప్పించుకోరు. సో నేను ఏం చేద్దాం ఈరోజు ప్లాన్, కానీ నాతో ఉన్న డబ్బులన్నీ బొక్క పెడుతున్నట్టు. అరే నువ్వు కెమెరా, అరే ఈరోజు మనం మన కిచెన్ ల్యాబ్లో పోయి ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇది యాక్చువల్గా కిచెన్ రూమ్ అంటారు, కానీ మేము దీన్ని కిచెన్ ల్యాబ్ అంటాం. సో మనం అన్ని ఎక్స్పెరిమెంట్లు అన్ని ఈ ల్యాబ్లోనే చేస్తాం. సో ఈరోజు మనం ఎక్స్పెరిమెంట్ చేయబోతుంది బిర్యానీ. సో చూద్దాం ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ ఎలా వస్తాయో. సో లెట్స్ మేక్ బిర్యానీ. అంతకంటే ముందు మా కిచెన్ ల్యాబ్ని ఒకసారి మీరు చూడాలనుకుంటున్నా. యారా బిర్యానీ చేస్తావా? గిన్నెలు ఎవడదా ఉంటాడో. సో ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. ఇక మొదలెడదామా? మా వాడు హ్యాపీ న్యూ ఇయర్ కేక్ కట్ చేద్దామంటే ఆశీర్వాద్ పిండి ప్యాకెట్ కట్ చేసిండు. గైస్ మా కొత్త కోతి ఈరోజు వచ్చింది. అరే రే చూడండి అరే, అరే ఓ ఆగరా రే, అరే నీ ముఖం చూపిరా. సో వీడే కెమెరాతో పాటు నన్ను ఇటు తిప్పేశాడు. ఇదే మన హైపర్ ల్యాబ్ ఫోన్ అనమాట. హైపర్ ల్యాబ్ అంటే దాని పేరు కాదు. చీజ్. ఓకే, ఫైనల్గా మన క్లీనింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనం చేయబోతుంది చికెన్ బిర్యానీ. సో దానికి వెళ్ళిపోయింది మతి మరపెక్కువ. మామిడి వెళ్ళి కోడిని కట్ చేసి కీమా కొట్టి, అంటే పెద్ద పెద్ద పీసులు కొట్టి మన ఇంటికి అనేది డెలివరీ చేసేసాడు. సో వాళ్ళ దగ్గర పని లేదు, వాళ్ళు నడుచుకుంటూనే పోవాలన్నమాట. మా ఏంద్రా ఈ డైలాగ్ ఎవరు రా స్క్రిప్ట్ రాసింది? నేనే. సో ఈ డైలాగ్ అని మర్చిపోండి. మావాడు కొంచెం తాగిన మత్తులో, అంటే నీళ్ళు తాగిన మత్తులో రాసేసాడు. కాబట్టి నేను మంచిగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసా. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముందిరా? అది కరెక్టే. సో మావాడు పోయి చికెన్ తీస్తానమాట. సో వాడిని పంపించేద్దాం, అంటే ఇట్లా నుంచి ఎడగొట్టి చికెన్ చేస్తాం. అంటే పర్మనెంట్గా ఏం వెళ్ళిపోవడం మళ్ళీ ఆ డైలాగ్ వేస్తున్నాయి ఫ్రెండ్స్. ఆ స్క్రిప్ట్ పట్టి మటన్ అయిపోయినా. మన దగ్గర ఉన్నది ఒకటే ఆనియన్. ఇది గాల్లో వేస్తే కట్ అవుతుందో లేదో చూద్దాం, అదే రీల్స్లో చూపించినట్టు.
అరే నేను ఛార్జింగ్ పెట్టింది ఎందుకు, నువ్వు మళ్ళీ దాన్ని ఎందుకు తీసేసి వచ్చినావు? అందరు నన్ను వేసుకుంటారు గైస్. సో మనం వేసుకొని సో మీరేంటి వీళ్ళు బిర్యానీ చేశారని ఏమేమో చూపిస్తారు అనుకుంటారా? సారీ ఫర్ డిలే. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఎక్స్పెరిమెంట్ ఆన్ బిర్యానీ. మనమైతే వాటిని అయితే డివైడ్ చేసేస్తాం. బిర్యానీ అన్నమాట కట్టర్. I'm an agent. నేను చేసేదంతా బయట చెప్పలేదు సార్. I'm sworn to secrecy. I'm known by my failures. నాకు సక్సెస్ ఉంది కానీ అది బయటకి చెప్పలేదు, చెప్పను కూడా. ఎందుకంటే నేను నిప్పు లాంటి అంట వచ్చిన వాడిని కట్ చేసేస్తాను అనమాట ఖచ్చితంగా. నేనన్నమాట నేనేం చేస్తానేమో నాకు తెలియదు, అన్నీ చేసేస్తుంటా. వీడు మన కర్రీ బిర్యానీలో కర్రీ వేసుకొని తింటాడు అనమాట వీడు. సో ఆ కర్రీ వీడియో చేస్తాడు అనమాట. సో వాని కోసం స్పెషల్ 250 రూపీస్ కా చికెన్. నైస్. ఇన్స్టెడ్ ఆఫ్ 250 grams. Instead of 250 grams. Yeah. Grams, rupees. There will be exact like. లేకపోతే బొక్క. రెండు వేసుకుంటాం. అందరికి తేవడానికి బొక్క. యా, సో మచ్ బొక్క. అండ్ వావ్, కిచెన్ లో పెన్ ఎక్కడిదిరా? నా బ్యాగ్ లోనే సక్క ఉండదు. ఇది కిచెన్ కాదు, ల్యాబ్. ఇంతకు ముందు వేసింది ఉప్పు. సో పసుపు ఉప్పు కలిపితే పసుపు. వా వా వీడు బేసికల్గా ఎప్పుడు స్పూన్ వాడాలి. ఇది వేస్ట్ అనమాట. బాధపడకు మామ, పోయిన పిల్ల మళ్ళా రాదు. అరే పిల్ల కదా, ఆనియన్స్ రా. ఆనియన్స్ కాస్త వేసిపోతుంది కదా, ఎట్లా రా? ఇది ఎట్టుకొని ఇది ఒకసారి మేనేజ్ చేసాను. సర్లే, మావాడు చెప్తే అది నిజమే ఉంటుంది. ఆనియన్ ప్రొటెక్షన్ ఆన్. ఫ్రెండ్స్, మా వాడికి బిర్యానీ చేయడానికి రాదు, బట్ మొత్తం యూట్యూబ్ టెక్నాలజీ. ఇప్పుడు చూద్దాం. చికెన్ పప్పు, చికెన్ పసుపు, 2 స్పూన్ కారం మీద వేసుకున్నాం. సాజీ సో మనం మన స్పెషల్ మసాలాలు వాడి మన బిర్యానీ చికెన్ అయితే కలుపుకున్నాం. ఇప్పుడు దీనిలోకి అయితే పెరుగు అయితే వేసేద్దాం. మీకు రెసిపీ కావాలంటే యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి. సో మీరు చూసి చేసుకోండి. ఆనియన్ ఫ్రై వాడిన ఆయిల్ ఇది చాలా ఎక్స్పెన్సివ్.
కొరియన్ సో మన గోస్ట్ అయితే ఇప్పుడు మన టేస్ట్ అయితే ఎట్లుందో చెప్పబోతున్నాడు. ఎలా ఉంది మా? అదిరిపోయింది. అదిరిపోయిందా? నిజం చెప్పు, హార్ట్ఫుల్.